లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటను శక్తివంతంగా మొదలుపెట్టిన రెండో రోజు పూర్తిగా బలహీనంగా ఆడింది. 3 వికెట్లకు 359 పరుగులతో రెండో రోజు మొదలైన టీమిండియా కేవలం 112 పరుగులకే మిగిలిన 7 వికెట్లు కోల్పోయి 471 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మొదటి రోజు యశస్వి జైస్వాల్ సెంచరీ 101, కెప్టెన్ శుభ్మన్ గిల్ అజయ్ సెంచరీ 127, రిషబ్ పంత్ 65 పరుగులతో టీమ్ ను ముందుండి నడిపారు. కానీ రెండో రోజు మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. జడేజా, షర్దుల్, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు రాణించలేకపోయారు. వార్మప్ మ్యాచ్ లో సెంచరీ చేశాడనే కారణంతోనే జట్టులోకి తీసుకున్న షర్దుల్ ఠాకూర్ కేవలం 1 పరుగుతోనే పెవిలియన్ కు చేరిపోయాడు. ఇది ఒక్కసారి కాకుండా వరుసగా ఇలా అవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షర్దుల్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం? బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ బాది అత్యధిక పరుగులు చేసిన నితీష్ కేవలం IPL 2025లో ఫెయిల్ అయ్యాడన్న కారణంతో డిస్టర్బ్ చేయబడ్డాడు. అంతేకాదు, షర్దుల్ గత కొంతకాలంగా అంత గొప్పగా కూడా ఆడలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన అతడు IPL 2025లో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. లక్నో జట్టులో ప్లేయర్ గాయపడినప్పుడు మాత్రమే అతడికి అవకాశం వచ్చింది. ఎలాంటి ఫామ్ లేని ప్లేయర్ ను తీసుకొని ఫామ్ ఉన్న నితీష్ ను పక్కన పెట్టడం తగిన నిర్ణయమా? ఈ డిసిషన్ ను టీమ్ మేనేజ్మెంట్ మళ్ళీ రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా చేసిన ఈ చిన్న పొరపాట్లు చివరకు పెద్ద ఫలితాన్ని మిగుల్చుతాయేమో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? నితీష్ ను పక్కన పెట్టడంపై మీరు ఏమనుకుంటున్నారు? క్రికెట్ విషయాల్లో నిజమైన విశ్లేషణ తెలుసుకోవాలంటే మా ఛానల్ కు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.